స్టేజ్ పైకి ఆహ్వానించుకోబోతున్నాం. మధ్యతరగతి కుటుంబం, ఎన్నో కష్టాలు, గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నా అతనిలో మాత్రం ఆత్మవిశ్వాసం సన్నగిలలేదు. మెరుపు వేగం లాంటి తన ఆలోచనలకు పదును పెట్టిన ఆ యువకుడు పదునైన ఆయుధమయ్యాడు. గిన్నీస్ బుక్ అవార్డులను అవలీలగా అందుకున్న ఆ చైతన్యాస్త్రమే మన దీపక్ పటేల్. దీపక్ పటేల్ని ఈరోజు యూత్ ఐకాన్ అవార్డుతో భారత్ టుడే ఈరోజు సగర్వంగా ఆయనని సత్కరించబోతోంది. లెట్స్ వెల్కమ్ దీపక్ పటేల్. దీపక్ పటేల్కి సంబంధించి అవార్డుతో సత్కరించవలసిందిగా మనోహర్ రెడ్డి గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాను. వారిని భారత్ టుడే ఛానల్ ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ గారు స్టేజ్ పైకి తీసుకొస్తారు. మనోహర్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఠాగూర్ సినిమా చూసారా అందరూ? ఠాగూర్ సినిమాలో చిరంజీవి ఒక అద్భుతమైన సమాజం కోసం ఒక అద్భుతమైన యువతను తయారు చేయాలనుకుంటారు. కానీ రక్తం చిందకుండానే ఇంత అద్భుతమైన యువతను, భావితరాన్ని తయారు చేస్తూ ముందుకు సాగుతోన్న విబిఐటి సెక్రటరీ మనోహర్ రెడ్డి గారు ఇప్పుడు స్టేజ్ పైకి వచ్చారు. వారిని సత్కరించవలసిందిగా భారత్ టుడే డైరెక్టర్స్ ఆర్వివి కృష్ణారావు గారిని, వల్లీశ్వర్ గారిని అండ్ సిఇఓ రామలక్ష్మి గారిని కోరుతున్నాను. అండ్ శ్రీ దీపక్ పటేల్ ఈరోజు యూత్ ఐకాన్ అవార్డు అందుకోబోతున్నారు. వారి మాతృమూర్తిని కూడా సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారి సమక్షంలోనే దీపక్ పటేల్ ఈ అవార్డు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భారత్ టుడే, విజ్ఞాన్ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంయుక్త ఆధ్వర్యంలో విబిఐటి వారి సహకారంతో ఈరోజు ఈ ప్రాంగణంలో మనం ఈ యువ సంకల్ప్ దివస్ అవార్డుల మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈరోజు యూత్ ఐకాన్ అవార్డు అందుకుంటున్న ఆ నలుగురు యువకులు నిజంగా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే యంగ్స్టర్స్ సమక్షంలో, స్వామీజీ ఆశీస్సులతో జరుగుతున్న ఈ అవార్డును అందుకున్న వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. అదే కోవలోకి ఇక్కడున్న యంగ్స్టర్స్ కూడా చాలా మంది రావాలని నేను కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాను. రైట్, ఇప్పుడు దీపక్ పటేల్ గారికి యూత్ ఐకాన్ అవార్డుతో సత్కరించవలసిందిగా శ్రీ మనోహర్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నాను. గౌదర్ బార్ వారి న్యాచురల్ ప్రోడక్ట్స్ కి సంబంధించిన ఒక చిరు కానుకని శ్రీ ఆర్వివి కృష్ణారావు గారు దీపక్ పటేల్ కి అందజేస్తూ ఉన్నారు. అండ్ ప్రస్తుతం దీపక్ పటేల్ వారి స్పందనను తెలియజేయవలసిందిగా దీపక్ పటేల్ ని కోరుతూ ఉన్నాం. Hello? Yeah. First of all, this award I want to give to my mom because she supported me every time. And I want to with the blessings of Swami Paripurnanda Garu, and I want to tell within a short minutes na life story gurinchi nenu cheppalanukuntunanu. Like Bruce Lee, Jackie Chan ento mandiki telusu ikkada. Nenu vari videos chusi atla chestunte nenu karate lo school lo first initial level second class lo nenu join ayyanu karate lo. Atla nenu intermediate second year lo School Games Federation of Andhra Pradesh from India national champion, then international champion అట్లా వెళ్ళాను. తర్వాత నాకు తైక్వాండో అనేది ఒకటి ఒలింపిక్ స్పోర్ట్ అని నాకు తెలిసింది. సో దాని తర్వాత నేను బీటెక్ కౌన్సిలింగ్లో నాకు స్పోర్ట్స్ కోటాలో సీట్ వచ్చిందనమాట. సో దాని తర్వాత ప్యాట్రియాటిజం అనేది నాకు చాలా ఎక్కువ ఉంది. సో నేను దాని తర్వాత ఎన్సీసీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను ఎన్సీసీలో నేషనల్ రైఫిల్ షూటర్ అండ్ ఏపీ అండ్ తెలంగాణ కండిషన్ కమాండర్ అనమాట. ఆల్ ఇండియా వాయు సైనిక్ క్యాంప్లో
సార్కి తెలిసే ఉంటుంది, ఎక్స్ రిటైర్మెంట్ అయినారు కాబట్టి. దట్ ఈజ్ ఆల్ ఇండియా వాయిస్ ఎనీ క్యాంప్, బిగ్గెస్ట్ క్యాంప్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. దాని తర్వాత నేను నా బీటెక్లో నాకు సివియర్ ఇంజురీ అయింది నా రైట్ షోల్డర్ అండ్ రైట్ నీ నా ట్రైనింగ్లో. దెన్ ద సేమ్ టైమ్ ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ గూగుల్. తర్వాత నేను అనుకున్నా, నేను లేదు, ఐ హ్యావ్ టు ఫాలో మై ప్యాషన్. సరే, పేరెంట్స్ నుంచి అది ఏదైతే ఉంటుందో అదైతే ఉంటుంది మామూలుగానే, లేదు జాబ్ చేయాలి, మనం మిడిల్ క్లాస్లో ఉన్నాము అది కానీ నేను ఎందుకో వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది. ద సేమ్ కాలేజ్ ఆఫర్డ్ మీ, నేను కూడా ఇంజనీరింగ్ స్టూడెంటే బై ద వే, అండ్ సేమ్ కాలేజ్ ఆఫర్డ్ మీ MBA seat అనమాట. దెన్ ఐ గాట్ డిసైడెడ్ I have to come up with a big achievement in the world, I have to conquer this అని చెప్పేసి the two records which I chose is firstly newly introduced in the Guinness World Records history అనమాట. అంటే ఇప్పటి వరకు ఆ 2 రికార్డ్స్ కూడా ఎవరు చేయలేదు, ఫస్ట్ పర్సన్ టు బ్రేక్ ఇన్ ద వరల్డ్. అంటే తర్వాత ఎంతమంది రికార్డ్ బ్రేక్ చేసినా ఫస్ట్ పర్సన్ విల్ బీ ఫ్రమ్ ఇండియా, దట్ ఈస్ మై నేమ్ ఉంటుంది అనమాట దాని మీద. అండ్ నాకెందుకో ఈ ఏవీస్ అవన్నీ చూసినప్పుడు మన గురుగారు సార్ది సూర్యాపేట నుంచి సార్ అవార్డ్ కృష్ణతేజ కానీ నాకెందుకో ఏదో ఒకటి చేయాలని ఉంది. బికాజ్ ఈ యువ సంకల్ప్ దివాస్ రోజు ఇన్ని రోజు చాలామంది అందరికీ సపోర్ట్ చేస్తున్నారు భారత్ టుడే వాళ్ళు. సో VBIT అండ్ భారత్ టుడేకి ఐఎమ్ గోయింగ్ టు డూ ఆన్ 26 January my 3rd Guinness World Record. I want to dedicate that to Bharat Today and VBIT. అండ్ సార్ చెప్పారు ఇందాక, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సౌత్ ఇండియా నుంచి చాలా తక్కువ మంది కమిషన్డ్ ఆఫీసర్స్ ఉంటారని. ఈవెన్ ఐ ట్రైడ్ ఫర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ ఆర్మీ బికాజ్ ప్యాట్రియాటిజం కాబట్టి నేను చాలా అంటే అప్పుడు జాయిన్ అవుదామని ఉండే. కానీ నాకు ఒకటి అనిపించింది, సరే సోల్జర్ అవుతాము కానీ మన సిటిజన్లో మన సొసైటీలో ఉండి నన్ను చూసి ఒక 10 మంది తయారు కావాలని చెప్పి నేను ఐ క్విట్ జాయినింగ్ డిఫెన్స్ ఫోర్సెస్ అండ్ ఐఎమ్ డూయింగ్ దిస్. దీని తర్వాత my 4th Guinness World Record I want to dedicate to India NCC and Indian Armed Forces with the help of sir and with the help of Swamiji. నేను ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని కలిసి అది ఎట్లయినా ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ యువ సంకల్ప్ దివాస్ అప్పుడు నేను పక్కా ఇక్కడికి వచ్చి భారత్ టుడేకి అండ్ VBIT కాలేజ్కి ఐ విల్ ప్రజెంట్ మై గిన్నిస్ వరల్డ్ రికార్డ్. అండ్ ఇఫ్ ఐ గెట్ అ ఫ్యూ స్పాన్సర్స్ అండ్ పక్కా ఐ విల్ గో టు ది ఒలింపిక్స్. Remember my name, Deepak Patel, and I fight to become a legend. Thank you. భావితరాన్ని ఒక అద్భుతమైన దిశగా నడిపించడానికి ఉపయోగపడుతున్నందుకు నిజంగా ధన్యవాదాలు. అదే ప్రాంగణంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇక నెక్స్ట్ యూత్ ఐకాన్ అవార్డు ఎవరు తీసుకోవాలో నేను ప్రకటిస్తాను. అంతకంటే ముందు ఒకసారి దీపక్ పటేల్ ఒక చిన్న అనౌన్స్మెంట్ చేస్తానంటున్నారు, ప్లీజ్. అండ్ ఐ వాంట్ టు టెల్ లైక్ నేను సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ కూడా ఇస్తాను గర్ల్స్కి. CEO మేడం చెప్పినట్టు మెనీ ఆఫ్ ద గర్ల్స్ హియర్ టుడే, గర్ల్ పవర్. సో ఐఎమ్ గివింగ్ అ టోల్ ఫ్రీ నంబర్ 8501000019. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. అండ్ మీ కాలేజ్ ఐ విల్ స్టార్ట్ విత్ ద VBIT ఫస్ట్ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ మేనేజ్మెంట్. నేను ఇది చెప్పాలనుకున్నాను. అండ్ భారత్ మాతా కీ.